అందరికీ నమస్కారం. కేవీపల్లి మండలంలో ఉన్నటువంటి అడవిపల్లి ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలను అక్రమంగా గుట్టలు కొట్టేవాళ్ళు ఆక్రమించుకొని కొట్టేస్తూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదే విషయాన్ని నేను మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి తహసీల్దార్కి చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ గుట్టలు కొట్టేవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు ఏమాత్రం భయపడకుండా యథేచ్ఛగా వాళ్ళ పనులు కొనసాగిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు చిన్న చిన్న రాజ్యాలను సంస్థాధీనుల దగ్గర పరిపాలించే విధంగా చిన్న చిన్న రాజు అంటే బలమైనటువంటి రాజు బలహీన రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఆ యొక్క యుద్ధం చేయలేనటువంటి ఆ రాజు ఏ విధంగా కప్పం కట్టుకొని బలమున్న రాజుకి లొంగిపోయి ఆ రాజు ఆధీనంలోనే పనిచేస్తారో అదే విధంగా ఇవాళ కొంతమంది బడాబాబులు ఈ గ్రామం మొత్తం నాది, ఈ గ్రామంలో ఇంత కొండలు గుట్టలు ఉన్నాయి, ఇవి మీరు కొట్టుకోండి, ఎవరు వచ్చినా నేను చూసుకుంటా, నాకు మటుకు కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, కూసానికి ఇంత ఇవ్వాలి, కట్రాయికి ఇంత ఇవ్వాలి, బండకి ఇంత ఇవ్వాలి, అవన్నీ నాకు కమిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఎవరు పోలీసులు వచ్చినా ఎంఆర్ఓ వచ్చినా మైనింగ్ అధికారులు వచ్చినా ఎమ్మెల్యే గారు చెప్పినా ఎంపీ గారు చెప్పినా మొత్తం నేనే చూసుకుంటా అనే విధంగా కొంతమంది నాయకులు చలామణి అవుతూ ఉన్నారు. కమిషన్లు కూడా తిమ్మాపురం గ్రామంలో కానీ అదేవిధంగా తీతోంటపల్లి గ్రామంలో కానీ గ్యారంపల్లి గ్రామంలో కానీ ఆ పక్క కేవీపల్లి గ్రామం లక్ష్మణరెడ్డి గారిపల్లి కానీ ఆ పక్క ఉన్నటువంటి మోటపల్లిపల్లి ఈ పక్కన ఉన్నటువంటి గుట్టలు కానీ ఇవన్నీ ప్రధానంగా కొడుతున్నటువంటి బడాబాబులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారంలో చలనం లేకుండా ఉంది. అదేవిధంగా మేము మరొకటి చెప్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, జీవన వృత్తి ఆధారంగా వడ్డీలకు సంబంధించిన జాతికి సంబంధించినటువంటి మనుషులు ఆ యొక్క జీవన విధానాన్ని ఆసరా చేసుకుని రాళ్ళు కొట్టుకోవాల్సినటువంటి బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బడాబాబులు చాలామంది అవుతూ ఉంటారు. నేను ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నా, ఏదైతే ఒడ్డెర జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవన వృత్తి ఆధారంగా ఈ రాళ్ళు కొట్టుకుంటారో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలా. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకు లేబర్ చట్టం ప్రకారం ఏదైతే వర్తింపజేస్తాయో ప్రమాద బీమా ఏదైతే వస్తుందో అవన్నీ వర్తింపజేసే విధంగా వాళ్ళ చట్టాలు అనుగుణంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చూడాలి. దాంతోపాటు అక్రమంగా గుట్టలు కొట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు అటవీ సంపదను కొల్లగొడుతున్నటువంటి వారి మీద పీడీ యాక్ట్ ఏ విధంగా పెడతారో అదేవిధంగా ఈరోజు ప్రకృతి వనరులైనటువంటి ఈ గుట్టలు బండలు కొట్టే వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇదే విషయాన్ని నేను సిపిఐ పార్టీ అగ్రనాయకత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ప్రాజెక్టుని పరిశీలించే పరిస్థితి ఉంది. అదేవిధంగా నేను కిషోర్ కుమార్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, నాకు 250 కోట్లు ఇస్తే ఈ యొక్క అడవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, తద్వారా మన నియోజకవర్గంలో దాదాపు 66,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు అందుతుంది, ఇది ఒక పెద్ద విషయం, ఇది చాలా పెద్ద విషయం అని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. డబ్బులు కావాలని కోరడం కూడా జరిగింది. మీరు ఎంతో మంచిగా ఆశయంతో డబ్బులు కావాలి ప్రాజెక్టు పూర్తి చేస్తాం అంటున్న సందర్భంగా కొంతమంది బడాబాబులు మీ పేర్లని వాడుకుంటున్నారు. అదేవిధంగా మీకు అగైనిస్ట్గా పనిచేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం ఓట్లు లేని వాళ్ళు కూడా లేకపోతే ఎవరైనా కూడా యథేచ్ఛగా ఇవాళ గుట్టలు రాళ్ళు కొట్టుకున్న పరిస్థితి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఏదైతే తిమ్మాపురం గ్రామంలో కానీ అదే తీతోంటపల్లి గ్రామంలో కానీ గ్యారంపల్లి గ్రామంలో కానీ లక్ష్మీరెడ్డి గారిపల్లి ఉందో కేవీపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా స్పందించాలా. రాజకీయాలతో సంబంధం లేదు, ఇది ఖచ్చితంగా మన ఊరిని మనం కాపాడుకోవాలా. మీరు ఒకటే ఆలోచించండి. మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో వర్షం వచ్చినప్పుడు కట్ట కూలిపోతుంది, చెరువు కింద ఉన్న కట్టకి ప్రాజెక్టు కింద ఉన్న పల్లెలు మునిగిపోతాయని చెప్పి అప్పుడు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించిన మాట వాస్తవం కాదా? ప్రియమైన ప్రజలారా ఆలోచించండి. మీరు మాకెందుకులే అని అనుకుంటే మన ఊర్లే మునిగిపోతాయి. మరొకసారి నేను చెప్తా ఉన్నా, చిన్న సన్నకారు రైతులు 1 ఎకరా అర్ధెకరా ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళకున్న భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు కోసం. ప్రాజెక్టు వస్తే మా ప్రాంతం సస్యశ్యామలమవుతుంది, భూగర్భ జలాలన్నీ కూడా నిండుగా ఉంటాయి, తద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు, మాకు భూమి లేకపోయినా పర్వాలేదు కానీ మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి గొప్ప ఉద్దేశంతో ఆశయంతో ఇవాళ వాళ్ళంతా కూడా భూములు ఇచ్చడం జరిగింది. అంత ఆశయంతో 100 ఎకరాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల రైతులంతా కూడా ఒక ఆశయం కోసం చేస్తే ఇలాంటి అక్రమదారులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం
ఇవాళ బండలను గుట్టలను కొట్టి ఆ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ఏమైపోయినా పర్వాలేదు, రైతులు చచ్చిపోయినా పర్వాలేదు, ఊర్లు గ్రామాలు మునిగిపోయినా మాకు పర్వాలేదు, కానీ మాకు మటుకు లెక్క మటుకు కావాలి, మేమే బాగుండాలని చెప్పి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, కలెక్టర్ గారిని మరోసారి కోరుతున్నా, ఖచ్చితంగా ఈ గుట్టలు కొట్టే అక్రమాలు దారులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. తద్వారా ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.